మిత్రుడితో కొత్త సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. గతంలో జరిగిన ఒప్పందాల్ని పునరుద్ధరిస్తాం, అమరావతి అభివృద్ధికి సహకరించాలని కోరుతూ సింగపూర్ పర్యటనకు సిద్ధమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్తో పలు ఒప్పందాలు జరిగాయి. సిఆర్డీఏ, సింగపూర్ సంస్థల కన్సార్షియం కలిసి అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు గతంలో ఒప్పందం జరిగింది. అయితే జగన్ ప్రభుత్వంలో ఆ ఒప్పందాలు అటకెక్కాయి. వాటిని మళ్లీ ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగానే శనివారం నుంచి 6 రోజుల పాటు సింగపూర్లో చంద్రబాబు పర్యటించబోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్కి ఏంటంటే వీళ్ళు ఇంతేనా ఒక ముద్ర వేశారు. ఫస్ట్ ఆ ముద్ర బాగొట్టడానికి ముద్ర బాగొట్టుకోవాలా, తర్వాత వాళ్ళతో డీటెయిల్ గా డిస్కస్ చేయాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్ గా టైం తీసుకున్నారు. దాని మీద పోతున్నాం. దాంతో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఇన్వెస్టర్స్ కూడా డిస్కస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రయత్నిస్తారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దిగ్గజ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇన్ఫ్రా ప్రాజెక్టులు, లాజిస్టిక్ కేంద్రాలను సందర్శిస్తారు. నవంబర్లో జరిగే విశాఖ సదస్సుకు సింగపూర్ పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ఈ నెల 27న ప్రవాసాంధ్రులతో చంద్రబాబు సమావేశమవుతారు. విదేశీ పెట్టుబడులు, అమరావతి నిర్మాణం గురించి ప్రవాసీయులకు వివరించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, లోకేష్, టీజీ భరత్ కూడా సింగపూర్లో పర్యటిస్తారు. సింగపూర్ పర్యటనపై నిన్నటి కేబినెట్లోనూ ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం హయాంలో సింగపూర్పై దుష్ప్రచారం చేశారు. సింగపూర్ మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ కారణాలతో బలహీనపడ్డ సంబంధాలను మళ్లీ బలపరుస్తామనే ధీమా వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.